మా గగన్ సేమ్ నాలాగానే, నాకేమో స్వీట్లు మస్తు ఇష్టం, వాడికి కూడా నాలాగా మస్తు ఇష్టం. అందులోనూ గులాబ్ జామ్ అంటే ఇంకా ఇష్టము. నేనేమో ఇంట్లో స్వీట్లు అస్సలు చేయను, ఎందుకంటే ఎక్కువ చేసినాను అనుకో మొత్తం నేనే తినేస్తాను. మళ్ళీ ఎక్కువ స్వీట్లు తింటే హెల్త్కి మంచిది కదా అని అవాయిడ్ చేస్తాను. ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా నేను తెచ్చింది కదా, మా చెల్లె మొన్న సండే రోజు తీసుకొచ్చింది. ఆమెకు తినాలనిపించింది అంటే చేయమన్నది, కానీ నాకే పని లేక చేయలేను. ఇంకా ఈ రోజు మా గగన్ గారు స్కూల్కి పోయిండు. వాడు వచ్చేలోగా సర్ప్రైజ్ ఇద్దామంటే మా ఆశ్విగాడు ఏనిస్తాడు, పిసికిన పిండిలో సగం మొత్తం తీసుకుపోయి ఆటలాడిండు. ఇంకా చేయాలి కాబట్టి చేస్తున్నాను. నాకేమో గులాబ్ జామ్లు పర్ఫెక్ట్ చేయనీకి రాదు. ఒకవేళ చేయనీకి వచ్చినా కూడా నేను చేయను, ఎందుకంటే ఆ పాకంలో ఇంత షుగర్ వేస్తారు. అంత షుగర్ తింటే మనం ఉంటామా పోతామా? అందుకోసమే నా స్టైల్లో నేను తక్కువ వాటర్లో తక్కువ చక్కెర వేసి పాకం అయితే చేస్తాను. గులాబ్ జామ్ అయితే గంటలు గంటలు చేయను, ఇన్స్టెంట్గా మ్యాగీ చేసినంత ఈజీగా చేసేస్తాను. నాకు ఏదైనా సరే వంట గంటలు గంటలు చేయబుద్ధి కాదు, ఇన్స్టెంట్గా అయ్యేటివే చేస్తాను. ఇంకా నాకు వచ్చిన గులాబ్ జామ్ అయితే చేసినాను. ఇది తినేలాగానే ఉంటుంది, మరీ పడేసేలాగా అయితే ఉండదు. నాకు ఎట్లా నచ్చుతుందో మా పిల్లలకు కూడా అట్లే అనమాట. నేను ఏది చేసినా తిని పెడతాడు. అందులో మా గగను ఏది పెట్టినా ఓకే మమ్మీ అంటాడు, నాన్ వెజ్ తప్ప నాలాగా. ఇంకా వాడు వచ్చేలాగా రెడీగా పెట్టినాను. ఇంకా మొన్న బోనాల పండుగకి షాపింగ్ అయితే చేసినాం, కానీ నాకు మా అత్తమ్మకి స్టిచ్చింగ్ అయితే ఇవ్వలేను. స్టిచ్చింగ్ ఇచ్చేసి ఇంకా మా గగన్ గారిని స్కూల్కి ఇంటికి తీసుకొచ్చి వానికి సర్ప్రైజ్ ఇస్తా. చూడండి ఎంత షాక్ అవుతుండో. మన పిల్లలకి ఏదైనా ఇష్టమైనది చేసి పెడితే మనకే కడుపు నిండిపోతుంది వాళ్ళకన్నా ఫస్ట్. ఇంకా వాడు తిన్నాడు, టేస్ట్ చేసిండు, సూపర్ ఉంది మమ్మీ అన్నాడు. నాకు కూడా మస్తు అనిపించిందో. మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి.